చెప్పండి సార్, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఈసారి అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పయ్యావుల కేశవ్ గారు, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, ఎందుకని? అది ఇందులో చిన్న పిల్లలు అడిగినా చెప్తారండి. 100% కూడా పయ్యావుల కేశవన్నని గెలిపించుకోవాల్సిన అవసరం ఆయన కన్నా మాకెంతో ఉంది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం, రాజకీయ ఒడుకుడులో భాగంగా అధికార పార్టీ ఏదైతే ఉందో అందుకు భిన్నంగా ఇక్కడ తీర్పు ఇస్తున్నారు ప్రజలు కొద్దిగా కన్ఫ్యూజన్ లో భాగంగా. కానీ 1994 సంవత్సరంలో ఏ విధంగా అయితే ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు, పైన రాష్ట్రంలో కూడా ఏ విధంగా చేశారో, ఇప్పుడు రాబోతున్నటువంటి 20 రోజుల్లో ఎలక్షన్లో కూడా తప్పకుండా ఉరవకొండలో అతిపెద్ద మెజార్టీతో పెద్ద ఎత్తున గెలిపించడానికి కేశవన్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారిది అనేది శివరాజకీయాలు తప్ప ఆయన అభివృద్ధి గాని సంక్షేమం గాని ఆయనకంటూ ఒక ముద్ర వేసుకోవడానికి నియోజకవర్గంలో పావలా పని కూడా లేదనేది చెప్పగలం. కాబట్టి కేశవన్ అని తప్పకుండా మంచి మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలో కూడా తెలుగుదేశం పార్టీ వస్తుంది. అయితే చెప్పండి బ్రో, ఇప్పుడు పయ్యావుల కేశవ్ సార్ తన సొంత ఖర్చులతో ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారు. అంటే రిగార్డింగ్ రోడ్ హైవేస్ అవ్వచ్చు, పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇష్యూస్ చేయడంలో కానీ, లేదా హాస్పిటల్స్ విషయంలో కానీ, ఇంకా మీలాంటి యువతకి చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్లని, లెర్నింగ్ లైసెన్స్లని, ఇంకోటి సాగునీటి విషయంలో ఇన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారు కదా. వీటి యొక్క ప్రభావం జనాల మీద ఎంతవరకు ఉంటుంది ఈసారి ఎలక్షన్స్ లో కేశవ్ సార్ గెలవటానికి? తప్పకుండా అండి. వాళ్ళ కుటుంబం ఈ రోజు కాదు, వారి నాన్నగారు వారి తాతగారి కాలం నుంచి కూడా సొంత డబ్బులతో వాళ్ళు ప్రజలకి సేవ చేయాలనేది ఈ రోజు కొత్తగా నేర్పినట్టు. పయ్యావుల కుటుంబం అంటేనే ప్రజలకి సొంత డబ్బులు, సొంత కుటుంబ సభ్యులుగా చూసేటువంటి కుటుంబం అది. ఉదాహరణకి మనకు నియోజకవర్గంలో కొరకోల్ డ్యామ్ ఉంది. అప్పట్లోనే ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆ టైంలో కూడా కొన్ని వేల ఎకరాలు ఇచ్చి ఈ రోజు ఆ కొరకోల్ డ్యామ్ నిర్మాణం సాగింది. ఈ రోజు మాకు తాగునీళ్ళు ఇస్తుందంటే కేవలం కేశవన్న గారి కుటుంబం ఆ రోజు వందల ఎకరాలు, వేల ఎకరాలు ఆ డ్యామ్ కి ఇచ్చింది. తద్వారా అదే కాకుండా వారి నాన్నగారి హయాంలో కూడా ఎన్నో చేశారు ప్రజలకు త్యాగాలు. అదేవిధంగా కేశవన్న గారు వచ్చిన తర్వాత కానీ, సీనప్పన్న గారి ఆధ్వర్యంలో కానీ యువత ఎక్కువగా అంటే డ్రైవింగ్ అన్ని వస్తాయి కానీ వాళ్ళు ఎందుకో లైసెన్స్ మీద ప్రతిచూరు పెడుతుంటే వీళ్ళు ప్రత్యేకంగా ఆర్డీఓ ఆఫీసులకు వెళ్ళి లైసెన్సులు తెచ్చుకోలేరు అని అందరినీ ఒక చోటు చేసి దాదాపు 10,000 లైసెన్సులు ఇప్పించినటువంటి ఘనత కూడా పయ్యావుల కేశవన్న గారికి. ఇదే కాదు, ఏదో కూడా ఎన్నో మోటివేషన్ కార్యక్రమాలు జరిగాయి. మరి రీసెంట్ గా చూస్తే మన మైలారంపల్లిలో తన సొంత భూమిని 4 ఎకరాల చిల్లరను కూడా కొన్ని కోట్ల విలువ చేసే భూమిని కూడా ఇళ్ల పట్టాల రూపంలో అందరికీ ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఘనత కూడా కేశవన్నది. ఇది ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలు కూడా తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. మంచి మెజార్టీతో గెలిపించి కేశవన్నని మంత్రి స్థానంలో చూడాలనేది కూడా నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న 2024 ఎన్నికల్లో అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పయ్యావుల కేశవ్ గారు పోటీ చేస్తున్నారు. అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, ఎందుకని? పయ్యావుల కేశవ్ ఎక్కువ ఉన్నాయి. ఆయన అభివృద్ధి ఉంది, ఆయనకు ఒక పబ్లిక్ ప్రొడ్యూసర్ గా చేయవలసి కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఎక్కువ ఉందన్న. అయితే ఏంటన్నయ్య, పయ్యావుల కేశవ్ సారే అంత భారీ స్థాయిలో గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తారని ఒక లక్ష్యం అన్న. ఇక్కడ తోట చెరువులు, చెక్ డ్యాములు అన్ని చేస్తారని లక్ష్యం అని చెప్పారు కాబట్టి చేస్తారని ఆశతో ఓటేయాలనుకున్నామన్నా. అయితే ఇదే ఉరవకొండ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? సార్ తక్కువనైనా చేయలేకపోయారు అభివృద్ధిగా, ఏ పథకాలు కూడా చేయలేకపోయారు. ఎక్కడ కాలువలు అక్కడ నిలిచిపోయలేదు కాబట్టి గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయన్న. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చని మీరు అనుకుంటున్నారన్నయ్య? అంటే కూటమి 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వస్తున్నాయి కదా. ఈ 3 పార్టీలు వైసీపీని ఢీ కొట్టగలరని మీరు అనుకుంటున్నారా? మూడు తెలుగు కూటమి గెలుస్తారన్న. ఏంటనే కారణం ఏంటి? కూటమి ఎందుకు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి చేస్తారని అంతే ఆశ అన్న. 3 పార్టీలు కాబట్టి అభివృద్ధి చేస్తాను ఆశతో గెలుస్తాయని. ఓవరాల్ గా 5 ఏళ్లలో జగనన్న పాలన ఎలా అనిపించింది? జగనన్న పాలన నచ్చలేదు. అభివృద్ధి అంత 10 ఎకరాల రేషన్ కార్డు తీసేశారు, చిన్న కారు రైతులను ఇబ్బంది పెట్టినారు కదా, అన్ని సమస్యలు ఎక్కువనా.
వర్షాలు తక్కువైపోయినాయి, రైతులకు డ్రిప్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడిపోయినాం మనం. కానీ సంక్షేమ పథకాలు పెన్షన్లు అందరికి అందాయి అంటున్నారు కదా. సొంత నా చెల్లెలకు పెన్షన్ రాలేదు, నా చెల్లెలు సొంత పెన్షన్ రాలేదు. మొగుడు చనిపోయి 3 సంవత్సరాలు అయింది, పెన్షన్ రాలేదు. కలెక్టర్ 3 సంవత్సరాల నుంచి అంటున్నారు పెన్షన్ రాలేదా. అది తీసుకొచ్చి ఎవిడెన్స్ పెట్టాలి, ఇప్పుడే నేను తెచ్చాను ఆ ఊడను. దానికోసం ఎలా ఓటు వేయాలి వాళ్ళు చెప్పు. మాయ సర్పంచ్ కోడలేమ్మా, ఆమెకు పెన్షన్ రాకపోతే ఎట్లా ఎవరికి వస్తుంది? సామాన్యులకు ఎవరు రాలేదు కూడా. ఇంకేం ఎవిడెన్స్ కావాలని చెప్పాలనుకున్నా. అయితే మీరు కోరుకుంటున్నట్టుగా చంద్రన్న పరిపాలన వస్తే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏ అంశాల్లో బాగా అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉందంట? రైతులను సమృద్ధి చేస్తారని ఆశన, రైతులను ఆదుకోవాలని పెద్ద కృషి చేయాలని కోరుకుంటున్నాం అంతేను. త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవ్ గారు, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, ఎందుకని? పాయాలు కేశవ్ గారికి ఎక్కువ ఉన్నట్టు. ఆయన ఇంతకు ముందు అభివృద్ధి బాగా చేసినాడు కదా. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏటివి జరగలే పనులు, రోడ్లు కానీ కాలువలు కానీ ఏం జరగలే. టీడీ ప్రభుత్వంలో కాలువలు చెరువు నీళ్లు కానీ బాగా పని జరిగినాయి, రోడ్లు కానీ బాగా జరిగినాయి. ఈ ప్రభుత్వంలో ఏం జరగలే. అయితే చెప్పండి అన్నయ్య, తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి పయ్యావుల కేశవ్ సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు సార్ కి ఉన్న ప్రత్యేకత ఏమిటి? అట్లాగే సార్ అంత భారీ స్థాయిలో గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి అంతే, అభివృద్ధి ఊరుకొండ నియోజకంలో పని బాగా చేస్తాడు ఆయన. కాలువ కానీ రోడ్లు కానీ ఏ సమస్య వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యి పని చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. అవతల వ్యక్తి వైసీపీ వ్యక్తి ఉన్నారు, ఈ 5 ఏళ్ళు రూలింగ్ లో ఉన్నాడు. ఆయన గురించి చెప్పండి, ఏమైనా మంచి పనులు చేశాడు ఈ 5 ఏళ్ళు? ఏం చేసినా ఏడన్నా చూపించండి ఒకసారి. ఏడన్నా రోడ్లు కానీ ఇంకోటి కాలేజీలు కానీ ఏంటన్నా చూపించండి. ఏడ ఏం లేదు. అభివృద్ధి అయితే ఏం జరగలే కదా. చెరువులు నీళ్లు కానీ ఏమి ఇవిలే, అభివృద్ధి ఏం జరగలే కదా. కళ్ళకి అనిపిస్తుంది ఇక్కడ. ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఎవరు ఇంత దారుణంగా? బట్ వాళ్ళేమో మేమే గెలుస్తామని ఈసారి కూడా అంటున్నారు. చెప్తారు, నా చెప్పే నుంచి అడిగినా చెప్తారు. ఈడ మాకు లోకల్ మాకు తెలుస్తుంది కదా, ఎవరు అభివృద్ధి చేశారో మాకు తెలుస్తుంది కదా. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చెప్పండి అన్నయ్య, ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి ఛాన్స్ ఉందంటారు? అంటే ఇప్పుడు కూటమిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వైసీపీ పార్టీని ఢీ కొట్టబోతున్నారు కదా. వీళ్ళలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయంటారు? ఈ టీడీపీకి ఉందన్న, టీడీపీ, జనసేన, బీజేపీ 3 ఒకటైనా కాబట్టి 3 వస్తుంది. ఈ ప్రభుత్వం ఈసారి టీడీపీ వస్తుంది, టీడీపీ ఖచ్చితంగా వస్తుంది. ఏంటన్నయ్య కారణం ఏంటి? ఎందుకు కూటమి గెలుస్తుందని మీరు అభివృద్ధి బాగా జరిగింది. ఇంతకు ముందు టీడీ ప్రభుత్వంలో రోడ్లు కానీ కాలువలు కానీ నీళ్లు కానీ అన్ని బాగా జరిగింది. ఈ ప్రభుత్వంలో ఒక్క చోట ఏడ కాలువ తవ్వింది లేదు, ఏడ వచ్చింది లేదు. అయితే మీకు ఓవరాల్ గా ఈ 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎలా అనిపించింది? సంక్షేమ పథకాలు గానీ, పెన్షన్స్ గానీ అందరికి సరైన సమయంలో అందాయి అనుకుంటున్నారా? వాలంటీర్ వ్యవస్థకి హర్షం వ్యక్తం చేసింది చాలా మంది ఉన్నారు కదా, దాని గురించి ఏమంటారు? దాని గురించి మనకేం ఐడియా లేదు. బాగా జరగలేనా కాలువలు కానీ. మాది కోనాపురం విలేజ్. నాకు ఈ కాలువ టీడీ ప్రభుత్వంలో కాలువ తీసినారు. ఇంతవరకు అయితే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇంత మట్టిగా తీయలే. అలా ఇప్పటికీ అతను నిలబడిపోయింది.